రాసుకోండి. కొత్తిమీరి ఆకు రసం కానీ, ముల్లంగి రసం కానీ తలపైన ఎక్కడైతే మనకి జుట్టు లేదో అక్కడ బాగా రుద్దండి. రుద్ది అలాగే రాత్రి మొత్తం వదిలేయండి. ఉదయం లేవగానే కుంకుడు రసంతో కడిగేసేయండి. ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా బట్ట తలపైన వెంట్రుకలు మొలుస్తాయి. చెప్పింది జాగ్రత్తగా రాసుకున్నారు కదా, క్రమం తప్పకుండా ఆచరించండి. చూడండి, కొత్తిమీర ఎక్కడ ఉంది? మన ఇంట్లో రోజు కూరలో వేసుకుంటున్నాం కదా. కొత్తిమీర సామాన్యమైంది అనుకుంటున్నారా? అంటే ధనియాల చెట్టు. కొత్తిమీరి ఆకు రసము రోజు చక్కగా బాగా రుద్దుతూ ఉంటే వెంట్రుకలు బొబ్బలు పెట్టుకుంటూ పరుగులు తీసుకుంటూ రోమ రంధ్రాలను తెరుచుకుంటూ పొడుచుకుంటూ బయటకు వస్తాయి. ఈరోజు నెరిసిన వెంట్రుకల గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇది చాలా పెద్ద సమస్య. ఈ సమస్య ఎలా పరిష్కరించుకోవాలా అనే మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి చక్కని ఒక ఆయుర్వేదమ్మ స్వయం అనుభవం, స్వీయ అనుభవాన్ని మీరు చూడబోతున్నారో సిద్ధంగా ఉండండి. నమస్కారం, మాది పాలవంచ. నా పేరు శ్రీవాణి. నాకు జుట్టు తెల్లగా ఉండేది. దానికోసం గుంటగల్లేరాకు, ఉసిరికాయ రసము, మందారాకు రసము ఇవన్నీ కలిపి నువ్వుల నూనెలో కలిపి రాసుకునేదాన్ని. ఈ కానుక చెప్పిన గురువు గారికి నమస్కారం. చూశారు కదా, గుంటగలగరాకు రసం మొత్తం సమూలం, గుంటగలగర మొక్క దంచిన రసం మొత్తం, మందారాకుల రసం, అదేవిధంగా ఉసిరికాయల రసం, ఈ మూటితో పాటు నాలుగవది నల్ల నువ్వుల నూనె. ఈ 4 సమాన భాగాలు కలిపి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి వడపోసి చల్లార్చి సీసాలో భద్రపరుచుకొని ఆ అమ్మాయి ఈ తైలాన్ని రోజు క్రమం తప్పకుండా 2 పూటలా కొంచెం గోరువెచ్చగా తగినంత గిన్నెలోకి తీసుకొని అందులో వేళ్ళు పెట్టి సున్నితంగా ఒక 10-15-20 నిమిషాల పాటు నిదానముగా ఈ తైలము కుదుళ్ళ అంటే వెంట్రుకల కుదుళ్ళలోకి దిగిపోయేటట్లుగా మర్దన చేయడము వల్ల ఆమెకు లాభము జరిగినది. వెంట్రుకలు నల్లబడినవి. అంతే. అందరినీ వేధిస్తున్నటువంటి పేనుకొరుకుడు అనేటువంటి సమస్య గురించి గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ వేరు మార్గాలు, వేరు అనుభవాలు మీకు అందించాలనే ఉద్దేశంతో కొత్త విషయాలను చెప్పడం కోసం ఈ శీర్షికను మనం ఎంపిక చేసుకున్నాం. పేను కొరుకుడును సమూలముగా నిర్మూలించుకున్న ఓ చక్కని అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీరు చూడండి. నా పేరు సత్యనారాయణ అండి. నాది కడియం గ్రామం. నేను మా ఫ్రెండ్కి పేను కొరుకుడు అనేది సవుడు గుండెలా నున్నగా అయిపోయినటువంటి మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి బాధపడుతూ చెప్తూ ఉంటే నేను ఈ ఎలిసూరి గారు ఒక పుస్తకాలు నేను చదివి ఆయనకి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక వైద్యం చెప్పానండి. వైద్యం అంటే ఏమీ కాదు, చాలా సూక్ష్మమైనటువంటి వైద్యం. ఆ వైద్యంలో ఏమీ కాదండి, ఒక ఉల్లిపాయ రసం, తేనె కలిపి ఒక నెల రోజులు పైసలు 6 మాసాల వరకు కూడా అది రంగరిస్తే తగ్గిపోతుందని రాసి ఉంది. అదే వైద్యం నేను మా ఫ్రెండ్కి కూడా చెప్పాను. ఆయన అదే విధంగా వాడితే ఈ పేను కొరుకుడు కూడా కంట్రోల్ అయ్యి మళ్ళా అక్కడ వెంట్రుకలు మొలవటం కూడా జరిగిందండి. ఇలా ఎలిసూరి గారికి నమస్కారాలు తెలియజేస్తూ జై ఆయుర్వేదం. నమస్కారం. చూశారు కదా, ఏముంది చెప్పండి ఇందులో. ఇప్పటికీ ఈ సమస్య కోసం మీరు ఎన్ని రకాల బ్యూటీ క్లినిక్ల దగ్గర నుంచి పెద్ద 5 స్టార్ 6 స్టార్ 7 స్టార్ హాస్పిటళ్ళు, కోటడ లాంటి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్ని వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఉన్నారు. తగ్గిందా? తగ్గలేదు కదా. మన ఇంట్లో తల్లి కన్నా గొప్పది అని చెప్పుకునేటువంటి ఉల్లిగడ్డ రసంలో తేనె కలిపి, మంచి తేనె, నిఖార్సైనటువంటి తేనె కలిపి బాగా రంగరించి దాన్ని ఉదయం సాయంత్రం మంచిగా రుద్దుతూ ఉంటే ఎవడి కోసం వస్తాయి వెంట్రుకలో? తన్నుకుంటూ, తత్తర బిత్తర లేకుండా తన్నుకుంటూ చక్క మళ్ళా పొడుచుకొని రావాల్సిందే అంతే వెంట్రుకలు. నువ్వు 4 రోజులు రుద్ది ఇంకా రాలేదే అంత తొందరగా వస్తాయా? చర్మ రంధ్రాలు అక్కడ మూసుకొని పోయి ఉంటాయి. అద్దములాగా నున్నగా ఉంటుంది. రంధ్రాలు తెరుచుకోవాలంటే నీవు రుద్దాలి. ఎలా రుద్దాలి?
మన గరుకు బట్ట, నూలు బట్ట అంటే వేలికి చుట్టుకొని ఆ 2 వేళ్లను ఈ ఉల్లిగడ్డ రసం, తేనె కలిపినటువంటి మిశ్రమ పదార్థంలో వేళ్ళు ముంచి తీసుకొని ఇట్లా పట్టుకొని ముందుకు లాగి తోలుని ఎక్కడైతే వెంట్రుకలు ఊడిపోయినాయో ఆ భాగములో ఎదురు వైపు, ప్రక్కల వైపు గుండ్రముగా తిరిగి మళ్ళీ వ్యతిరేక దిశలో చక్క 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 రుద్దాలి. కొంచెంసేపు మంట పుడితే పుట్టనాయి, జుట్టు వస్తుంది మనకి. మంట పుడితే ఏమవుతుంది? తలకాయ నాది కాదనుకో, కాసేపు ఏం పర్వాలేదు. అందరికి జుట్టు గట్టిగా రావడం కోసం మనకు మనం ఒకవేళ కోపం వచ్చి పీక్కున్నా, లేదా ఎవరైనా కోపంతో మన జుట్టు పీకినా కూడా ఊడకుండా దట్టంగా దిట్టంగా పెరగడానికి కావలసినటువంటి బలాన్ని అందించే శీర్షిక పేరు రాసుకోండి, కేశమంజరి. కేశమంజరి బ్రహ్మాండమైనటువంటి ఘృతం. ఇవి అన్నీ దొరికే పదార్థాలు. క్షణాలలో తయారు చేసుకుంటాం, నిల్వ చేసుకుంటాం. వారానికి 2 సార్లు బాగా ఈ ఘృతాన్ని కేశం మూలాలకు తగిలేట్టుగా రాసుకుంటాం, దాన్ని బలంగా మార్చుకుంటాం. అది ఎలాగో ఇప్పుడు మనం నేర్చుకుందాం. కేశమంజరి ఇందులో ప్రధానంగా వెంట్రుకల మూలాలకు దృఢత్వాన్ని అందివ్వటములో అందవేసిన చేయి వంటి, చూడండి ఇదిగో, జఠామాంసి, జడలు జడలుగా పొడవు పొడవుగా వెంట్రుకలను ఉత్పన్నము చేయగల శక్తి ఇందులో ఉంది. జఠామాంసి రాసుకోండి. ఈ జఠామాంసి మెత్తగా దంచి మనం పొడి చేస్తే ఇలా అవుతుంది జఠామాంసి. ఇది ఒక 10 గ్రాములు అనుకోండి. జఠామాంసి 10 గ్రాములు. తర్వాత గుంటగలగర, మీకు చాలాసార్లు చూపించాం ఆ మొక్కను. ఆ సమూలముగా గుంటగలగర మొక్కను ఆరబెట్టి దంచి జల్లించినటువంటి పొడి, గుంటగలగర పొడి 10 గ్రాములు. తర్వాత చూడండి, నల్ల నువ్వుల పొడి. నల్ల నువ్వుల పొడి ఇంత బాగా నల్లగా వస్తుంది, వెంట్రుకలు నలుపును కూడా ప్రసాదిస్తుంది ఈ మహాతల్లి. ఇది కూడా ఒక 10 గ్రాములు నల్ల నువ్వుల పొడి. తర్వాత ఇటు చూడండి, ఇవి తామర గింజలు. ఈ తామర గింజలు మీకు చాలా చాలా ఉపయోగాలు చెప్పడం జరిగింది. ఈ వెంట్రుకలను కూడా కాపాడటంలో ఇవి బాగా ఉపయోగపడతాయి మనకు. ఈ తామర గింజలను దంచి చూర్ణం చేసి, ఇది కూడా మనం ఇదిగో చూడండి ఇలా చూర్ణం అవుతుంది. ఇది కూడా మనం ఒక 10 గ్రాముల మోతాదుగా సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ వేసాం. మొత్తం ఎన్ని వేసాం మనం? జటామాంసి 1, గుంటగలగర 2, నల్ల నువ్వులు 3, తామర గింజలు 4. తర్వాత సుగంధ పాల వేళ్ళు. ఇవి లోపలికి వాడితే రక్తాన్ని శుద్ధి చేస్తాయి, శరీరానికి మంచి రంగును ప్రసాదిస్తాయి. అలాగే తలకు పై లేపనానికి వాడటం వల్ల తలలో ఉన్న దుష్ట వేడిమిని తరిమి కొట్టి వెంట్రుకల మూలాలకు మంచి శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక 10 గ్రాముల మోతాదుగా మొత్తం తీసుకున్నాం. మొత్తం 5 వస్తువులు, 5 పదులు 50 గ్రాములు. వీటిని కొంచెం నీళ్లు పోసి ముందు మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. నీళ్ళు పోసి ఇందులో మెత్తగా పిసుకు దీన్ని. వీటిని నూరుకోవచ్చు, లేదు బాగా మెత్తటి చూర్ణాలు కాబట్టి బాగా ముద్దగా గుజ్జుగా అయ్యేటట్టు మనం చేతితోటి దీన్ని పిసకవచ్చు. చాలా ఘుమ్మలాడిపోతూ ఉంటుంది. దీని సంగతి మీరు వాడిన తర్వాత కానీ మీకు అర్థం కాదు. ఇలాగా నీళ్లతో మెత్తగా నూరి గుజ్జులాగా సిద్ధం చేసుకోవాలి. ఇలాగా 50 గ్రాముల ఈ గుజ్జును తయారు చేసి ఇందులో 25 గ్రాములు మంచి నెయ్యి కలపాలి. గేదె నెయ్యి అయినా పర్వాలేదు, అయితే జెర్సీ గేదెల నెయ్యి పనికిరాదు. నాటు గేదెల నెయ్యి కానీ నాటు ఆవుల నెయ్యి కానీ 25 గ్రాముల మోతాదుగా కలపాలి. మీరు ఇంతకుముందు మొత్తం 5 పదార్థాలు 5 పదులు 50 గ్రాములు తయారు చేస్తున్నారు కదా, అందులో 25 గ్రాములు 5 చెంచాలు అందులో పోసే మొత్తం పోసేయి. ఒకసారి చెంచాతో బాగా కలుపు. ఇదిగో చూడండి, ఇప్పుడు నీళ్లు పోసాం కదా, మనం పిసికాం, గుజ్జులాగా చేసాం. ఆ గుజ్జులో నెయ్యి కలిపాం. ఈ తడి ఆరిపోయేలోపు ఈ పదార్థాల్లో ఉన్న గుణము నెయ్యిలోకి వచ్చి నెయ్యి మాత్రమే మిగిలేటట్టుగా మనం మరగబెట్టాలి. చిన్న మంట మీద పెట్టాలి. ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ విధంగా గమనించండి. చూడండి,
కేశమంజరి ఘృతం సిద్ధమైపోతూ ఉంది. మంట ఆపేసి జాగ్రత్తగా దించు. ఇది కొద్దిసేపు మనం ఇట్లాగే ఉంచాలి, ఎందుకంటే కొంచెం 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 ఇట్లాగా చుక్క 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 లోపల ఉన్న నెయ్యి చివరి బొట్టు వరకు కూడా వృధా కాకుండా పడేటట్లుగా మనం ఇదంతా ఈ వడపోసి దాంట్లోకి పెట్టుకొని ఇలా చేసుకోవాలి. అంటే మనం కొంచెం చేసాం, మీకు చూపించాం కాబట్టి మీకు ఇంతవరకు వచ్చింది. మీరు ఒకసారి ఒక పావు కేజీయో అర కేజీయో దీన్ని తయారు చేసి పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకొని వారానికి 2 సార్లు రాసుకునే ముందు కొంచెం విడిగా తీసుకొని కాస్త గోరువెచ్చగా వేడి చేసి రాసుకోవాలంతే. మంచి తల కూడా సువాసన సుగంధభరితంగా ఉంటుంది. ఇంకా దీని ఉపయోగాలు ఏమేమి ఉన్నాయో, దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చో వివరంగా చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. చూశారు కదా, ఈ ఘృతాన్ని వారానికి 2 సార్లు బాగా తలకు లేపనం చేయండి. ఈ మునివేళ్లతో బాగా చక్కగా ఇలా 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 బాగా లోపలికి ఇంకిపోయేటట్టు చేయండి. చేసిన తర్వాత 1 గంట కనీసం, లేదా 2 గంటలు, లేదా రాత్రి పెట్టుకొని ఉదయం పూట చక్కగా కుంకుడు సీకాయ, లేదు మీకు గతంలో కుంకుడుకాయ షాంపూ కూడా చెప్పాను మీకు నేను. ఆ షాంపూ మీరు తయారు చేసుకుని ఆ ప్రకారంగా కూడా స్నానము చేస్తూ ఉంటే ఖచ్చితముగా ఒక 10 సార్లు, 10 నుంచి 15 సార్లు చేసేటప్పటికి అంతకుముందు ఇట్లా పట్టుకుంటేనే ఊడిపోయేటువంటి జుట్టు పీకినా కూడా రానంత దృఢత్వాన్ని పొందుతుంది. వెంట్రుక కుదురు కూడా గట్టిపడి వెంట్రుక మందం కూడా పెరుగుతుంది. వెంట్రుక లావుగా మంచి నల్లగా బాగా వెలుగుతూ మంచి మెలమెల మెరుస్తూ కూడా వెంట్రుకలు సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. ఈరోజు కేశ వృద్ధి తైలమో, పొట్టిగా వెంట్రుకలు ఉన్నాయని బాధపడుతున్నారు కొంతమంది. గుండు చేయించుకుని 6 నెలలైనా ఇంత కూడా రాలేదే అని రోజు అర్థం చూసుకుంటారు. ఇంతే వచ్చింది, ఇంతే వచ్చింది, వాళ్ళకి ఇంత పడుకుంది, వాళ్ళకి ఇంత పడుకొచ్చింది. వెంట్రుకలకు బలము కలిగించే పదార్థాలు నీవు సేవించకుండా నీ వెంట్రుకలు ఏ విధముగా పొడవు పెరుగునో కార్యకారణ సంబంధమై ఉన్నది. కారణము లేకుండా కార్యము లేదు. నా జుట్టు పొడవు కావాలి, ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఎందుకు కాదు, అవుతుంది అని గట్టిగా విశ్వసించు. విశ్వసించి ప్రయత్నించి సాధించడంలో అంత మజా ఉన్న ఆత్మవిశ్వాసం నీకు ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. అది మేము అందిస్తున్నాం. అందుకో పుస్తకము కలము తీసుకుని సిద్ధంగా ఉండు. కేశవృద్ధికర తైలములో ప్రధానంగా నువ్వుల నూనె. ఇది 150 గ్రాములు నువ్వుల నూనె. రాసుకోండి, 150 గ్రాముల నువ్వుల నూనె. తర్వాత దీన్ని అలా పొయ్యి మీద పెట్టు. ఇవి లేత మర్రి ఊడలు తెచ్చి ఆరబెట్టినటువంటివి, పాలుగారే లేత మర్రి ఊడలు. జుట్టు కూడా ఊడలుగా పెరగాలంటే ఈ మర్రి ఊడల్ని ఉపయోగించాల్సిందే. వీటిని మెత్తగా దంచి చేసినటువంటి చూర్ణము చూడండి, ఇదిగో ఇది. ఈ చూర్ణము 25 గ్రాములు, 25 గ్రాములు. గుంటగలగర పొడి 25 గ్రాములు. దీన్ని కొంచెం జావగా గుజ్జుగా పిసికి నీళ్ళు పోయిందిలో కొంచెం బాగా మెత్తగా నూరాలి. బాగా నూరచ్చు, గుజ్జులాగా ఉండాలి. మెత్తగా రాసుకోండి. గుంటగలగర చూర్ణము 25 గ్రాములు, లేత మర్రి ఊడల చూర్ణము 25 గ్రాములు. చూడండి, ఇట్లాగా మెత్తగా గుజ్జుగా చేసి ఈ గుజ్జును తైలంలో కలుపు. పోసేయి, అందులో పోసేయి, మొత్తం పోయి. అందానికి అందం ఆయుర్వేదం. పదార్థం కలిసిపోవాలి, మాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ నూనె కాచేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కలబెట్టడం ఆపకూడదు. ఆపితే పదార్థం ఇది రసాలతో చేసేటువంటి కాదు, మనం చూర్ణంతో చేస్తున్నాం కాబట్టి కలపకుండా వదిలేస్తే చూర్ణం అడుగున పేరుకొని అది మొత్తం కాలిపోతుంది. కాలిపోయి అట్టగట్టుకుపోతుంది. అప్పుడు తైలం సరిగా రాదు. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే పదార్థంలో ఉన్నటువంటి ఔషధ గుణం అంతా తైలంలోకి వస్తుంది. ఇక్కడ అలా జరుగుతుంది, గమనించండి. చూడండి, తైలం తయారైంది. మంటాపేసి తైలం చక్కగా తయారైంది.
బాగా నల్లగా, ఎంత నల్లగా వచ్చింది చూడండి వాళ్ళకి. ఇది ఎంత నల్లగా చిక్కగా చక్కగా తయారైన తైలం కేశ వృద్ధి తైలమో. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, దీని పూర్తి ఉపయోగాలు ఏమిటో వివరంగా చెప్పుకుందాం. ఎదురు చూస్తూ ఉండండి. దీన్ని రోజు నిద్రించే ముందు కానీ ఉదయం పూట కానీ తగినంత మోతాదుగా తీసుకొని గోరువెచ్చగా వేడి చేసి పాయలు తీసి బాగా నిదానముగా లోపలికి ఇంకేటట్లుగా చక్కగా చేయాలి. చేస్తూ రోజు నువ్వులు బెల్లము కలిపి తయారు చేసినటువంటి ఉండలు, లడ్లు, నువ్వుల లడ్లు, నువ్వుల కారప్పొడి, అలాగే కొబ్బరి లడ్లు, కొబ్బరి లౌజ్, కొబ్బరి బెల్లంతో చేసిన చక్కెర కాదు, కొబ్బరి నల్ల బెల్లము, పాత బెల్లంతో చేసినటువంటి లౌజ్ కమ్మగా బ్రహ్మాండంగా ఉంటుంది, తినండి. అలాగే మినప లడ్లు, మినుములు, ఇవన్నీ తింటే ఎవరి కోసం పెరుగుతాయి? జుట్టు ఇంతింత పొడుగు పెరుగుద్ది. కత్తిరించుకోలేక నానా పాటలు పడాలి. చూడండి, తయారు చేయండి, వాడండి, జుట్టుని పెంచుకోండి. వచ్చి మీ అనుభవం చెప్పండి. మిగిలిన వాళ్ళ కళ్ళు కూడా తెరిపించండి. ఇంతకుముందు చెప్పిన వాటిని విని ఆచరించి వాళ్ళ కేశ సౌందర్యాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళ అనుభవాన్ని వింటేనైనా మనలో మార్పు వస్తుందేమో. చూద్దాం, వినండి. నా పేరు వినిత. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. మాది శంకరపట్నం మండలం, కరీంనగర్ జిల్లా. నేను చాలా రోజులుగా తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నాను. కొన్ని మందులు తయారు చేసింది. దానిలో కొన్ని మర్రి ఊడలు, గుంటగలగర, నువ్వుల నూనెతో మసలబెట్టి రోజు నెత్తికి పెట్టుకున్నాను. దీనివల్ల నాకు వైట్ హెయిర్స్ పోయింది. అలాగే గుంటగలజేరు పచ్చడ, పుదీనా పచ్చడ రోజు తిన్నాను. దీనివల్ల వైట్ హెయిర్ పోయింది. ఈ సలహా చెప్పిన గురువు గారికి ధన్యవాదాలు. జై ఆయుర్వేదం. వెంట్రుకలకు ఆసనాలు. 1 ఉష్ట్రాసనము. ఉష్ట్రా, షాకు దీర్ఘం, టావత్తు కింద క్రావడి. ఉష్ట్రము అంటే ఒంటె. ఒంటెలాగా భంగిమలో వేసేటువంటి ఆసనం కాబట్టి దీన్ని ఉష్ట్రాసనము అని పెద్దలు దీనికి నామకరణం చేశారు. ఇప్పుడు చూడండి, వెనక అంటే మడిమల మీద చేతులు పెట్టాలి. చూడండి, ఇక్కడ అట్లా చేతులు పెట్టి వెనక్కు వంగుతూ పొట్టను పైకి లేపాలి. అంటే ఒంటెలాగా ఇలా ఉంచినప్పుడు ఏమవుతుంది? తల వెనక్కి పోతుంది, తలలోకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇటువైపు తిరిగి చేయండి ఒకసారి. బాగా చూడండి అమ్మా, జాగ్రత్తగా. పిల్లలు కూడా బాగా చేయొచ్చు. ఇప్పటి నుంచి మీరు బాగా అలవాటు చేసుకుంటే 100 ఏళ్ల వరకు మీకు వెంట్రుకలు ఊడిపోవో. చూడండి, ఇలాగా ఉష్ట్రాసనము. ఇక రెండు పెట్టుకునే పేరు సుప్త సు పాకిన తావత్తు, సుప్త వజ్రాసనము. వజ్రాసనంలో కూర్చుని సుప్తములోకి శయనించటము, వెనకకు శయనించటము. చేతులు పైన తొడల మీద పెట్టుకుని తల బాగా వెనక్కు పెట్టి సుప్త వజ్రాసనము. ఇటువైపు ఒకసారి చేయండి. సుప్త వజ్రాసనము.